అమెరికన్ కరెన్సీ లోపల $3.5 బిలియన్ బిట్ కాయిన్స్ అనేటివి దొంగతనం చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇటువంటి ఒక పెద్ద దొంగతనం జరిగింది అన్న విషయం అమెరికాలో నివసిస్తున్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న పోలీసులకు కానీ, అంతెందుకు ఎఫ్‌బిఐకి కానీ తెలియదు. ఇదంతా $3.5 బిలియన్ అని చెప్పేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిట్ కాయిన్స్ దొంగతనం జరిగింది అన్న విషయం వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అంటే, ఒక చిన్న ఫోన్ కాల్ వల్ల. ఒక చిన్న ఫోన్ కాల్ వాళ్ళకు వచ్చి, ఆ ఫోన్ కాల్ లోపల ఒక వ్యక్తి నా ఇంట్లో $4,00,000 విలువ చేసే డబ్బును దొంగతనం జరిగింది అని చెప్పేసి కంప్లెయింట్ ఇవ్వడం వల్ల, ఆ కంప్లెయింట్‌కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ $3.5 బిలియన్ బిట్ కాయిన్స్ దొంగతనం ఆన్లైన్ లోపల హ్యాకర్స్ చేశారు. ఆ చేసిన వ్యక్తి పలానా వ్యక్తి అన్న విషయం పోలీసులకు తెలిసింది. యాక్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీ మొత్తం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఇంత తెలివిగా, ఇంత టెక్నాలజీ యూస్ చేసి సింపుల్గా ఎలా దొంగతనం చేశాడు అన్నట్టుగా ఉంటుంది. మీరు పూర్తి వీడియోని చూడండి, నేను చెప్పే ఈ కథను వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అమెరికాలోని ఎథెన్స్ అని చెప్పేసి ఒక సిటీ. ఆ సిటీ లోపల జిమ్మీ అని చెప్పేసి ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు జిమ్మీ నుంచి ఎథెన్స్ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా ఇంట్లోపల $4,00,000 అని చెప్పేసే అమౌంట్ దొంగతనం చేయడం జరిగింది అని చెప్పేసి. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చిన బట్టే వాళ్ళు షాక్ అయ్యారు. ఇంత హ్యూజ్ అమౌంట్ ఎవరు ఇళ్లల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి. 2019 లోపల ఇంత హ్యూజ్ అమౌంట్ ఇళ్లల్లో ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ ఉంటే వాళ్ళు బ్యాంక్స్లలోనో లేకపోతే ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంటో చేస్తారు, కానీ ఇళ్లల్లో ఎలా పెట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు షాక్ అయ్యారు. వెంటనే జిమ్మీ ఇంటికి వచ్చారు, అతని దగ్గర ప్రైమరీ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ని చేయడం ప్రారంభించారు. అలాగే ఈ జిమ్మీకి కూడా ఈ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఇంకొంత ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఎవరికే కానీ ముందుగా వచ్చే డౌట్ ఏంటి అంటే, జిమ్మీ దగ్గర ఇంత డబ్బు ఎలా ఉంది అని చెప్పేసి. ఆ డౌట్ రాగానే పోలీసులు కానీ వీళ్ళందరూ కానీ జిమ్మీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇంతకుముందు కూడా జిమ్మీ మీద డ్రగ్స్కి సంబంధించిన ఒక కేసు అనేది ఉంది. అంటే అతని దగ్గర డ్రగ్స్ దొరకడం, అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జిమ్మీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ని, అలాగే జిమ్మీకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని, వీటన్నిటినీ చెక్ చేసిన తర్వాత అతడి గురించి పోలీసులకు ఒక ఐడియా వచ్చింది. అతడిని తన కాలేజ్ లోపల ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే అతని కొలీగ్స్ కానీ పిలిచే పేరు ఏంటి ముందుగా అంటే, పార్టీ బాయ్ అని చెప్పేసి. ఎప్పుడు పార్టీస్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ పార్టీస్లలో కూడా ఖర్చు ఎలా చేసేవాడు అంటే, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 30 నుంచి 50 lakhs. ఒకసారి ఇతడు ఒక పార్టీ అరేంజ్ చేశాడు తన రిలేటివ్స్ని లేకపోతే ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి అంటే, అసలు అది ఏం రీజన్ ఉన్నా లేకపోయినా ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇలా సింపుల్గా ఖర్చు చేసేవాడు. తనకిష్టం వచ్చిన కార్లలో తిరిగేవాడు, తనకిష్టం వచ్చిన ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. సింపుల్గా ఇతడి గురించి ఒక చిన్నది చెప్పాలి అంటే, ఒకసారి తనకిష్టమైన ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసి ఆ జెట్ లోపల ట్రావెల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆ మ్యాచ్ని చూపించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు. అంత ఎక్కువగా అతడు డబ్బులను ఖర్చు పెడుతూ ఉండేవాడు. బట్ తన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, ఈ రేంజ్లో నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అతడు చెప్పే రీజన్ ఏంటి అంటే, నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను, బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను, దాని ద్వారా నాకు ఇంత హ్యూజ్ రేంజ్లో ప్రాఫిట్స్ డబ్బులు వస్తున్నాయి, వాటితోటి నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పేవాడు. అంతకుమించి ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా షేర్ చేసుకునేవాడు కాదు. సో పోలీసులు అతడి సోషల్ మీడియా అకౌంట్స్ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని వెతికిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఈ రేంజ్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేంటి, ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడేంటి, ఒక బిలియనియర్ ఎంజాయ్ చేసే రేంజ్లో ఇతడు ఎంజాయ్మెంట్ ఉంది, ఈ రేంజ్లో ఇతడు ఇంత చిన్న వయసులో ఎలా సంపాదించగలుగుతున్నాడు అని చెప్పేసి మినిమం డౌట్ వాళ్ళకు వచ్చింది. ఆ తర్వాత ఎథెన్స్ పోలీసులు వాళ్ళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తోటి కంబైన్డ్ అయ్యి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అలా వాళ్ళు కొంచెంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్లకు వచ్చిన ఒక డౌట్ ఏంటి అంటే, సిల్క్ రోడ్ అని చెప్పేసే ఒక వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ అనేది ఒక ఇల్లీగల్ వెబ్సైట్. డ్రగ్స్కి కానీ లేకపోతే వెపన్స్కి కానీ బిట్ కాయిన్స్కి కానీ ఇలా ఇల్లీగల్కి సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ చేయాలన్నా కానీ ఈ సిల్క్ రోడ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో మనం ఏదైనా చేయొచ్చు. మన ఐడెంటిటీ అనేది ఎవరికీ తెలియదు. అయితే ఈ సిల్క్ రోడ్ లోపల ఒక పెద్ద దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. బట్
ఆ రూమర్ అనేది పర్టికులర్గా పోలీసుల దగ్గరికి కేసు రూపంలో రాలేదు. ఎందుకంటే అది ఒకటి ఉన్నదే ఇల్లీగల్ వెబ్సైట్. అటువంటి వెబ్సైట్ లోపల ఒకవేళ దొంగతనం జరిగితే అది కేసు ఎవరు పెడతారు? కాబట్టి ఆ కేసు అనేది ఎవరు పెట్టలేదు. సో ఈ సిల్క్ రోడ్ వెబ్సైట్ లోపల ఒక క్రిప్టో దొంగతనం జరిగింది. ఇంచుమించుగా దొంగతనం విలువ వచ్చేసి $3.5 బిలియన్ అని చెప్పేసి, అంటే ఇంచుమించుగా 51,680 బిట్ కాయిన్స్ని దొంగతనం చేశారు ఎవరో ఒక హ్యాకర్ అని. బట్ ఆ హ్యాకర్ ఎవరి బిట్ కాయిన్స్ని దొంగతనం చేశాడు అన్న ఏ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దగ్గర లేదు. బట్ కాకపోతే ఇటువంటిది ఒకటి ఇల్లీగల్ వెబ్సైట్ లోపల జరిగింది అన్న పాయింట్ మాత్రమే వాళ్ళకి తెలుసు. సో ఈ ఒక్క పాయింట్ను పట్టుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని మెల్లగా ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆ దొంగతనం ఒకవేళ ఈ జిమ్మే చేసే అవకాశం ఉంది, అందుకని ఈ రేంజ్లో ఖర్చు చేస్తున్నాడు అని ఒక డౌట్ అనేది ఉంది. ఎందుకంటే జిమ్ కూడా నేను క్రిప్టో కరెన్సీ చేస్తాను, బిట్ కాయిన్ చేస్తాను అని చెప్పడం వల్ల. సో ఈ డౌట్ని డైరెక్ట్గా జిమ్మీ ముందరికి తీసుకువెళ్ళి వాళ్ళు పెట్టలేరు. ఖచ్చితంగా అతడు నో అనే అంటాడు. కాబట్టి అతడు కంప్లైంట్ ఇచ్చాడు కదా, నా ఇంట్లోపల ఒక $4 lakhs దొంగతనం జరిగింది అని చెప్పేసి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అతడి ఇంటి లోపలికి సైబర్ ఆఫీసర్స్ అలాగే ఎథెన్స్ సిటీకి సంబంధించిన పోలీసులు ఎంటర్ అవ్వడం జరిగింది. అతడి ఇంటి లోపల ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ని చెక్ చేసి ఆ దొంగ ఆ ఇంటి లోపలికి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా దొంగతనం చేశాడు అన్న వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైన థింగ్ ఏంటంటే అది ఎవరో జిమ్మీకి కావాల్సిన వ్యక్తే ఆ దొంగతనం చేశాడు అనిపించింది. ఎందుకంటే ఆ ఇంటిని పల్లగొట్టిన తీరు కానీ, జిమ్మీ ఇంట్లో లేనప్పుడు అతడు వచ్చిన తీరు కానీ, డబ్బు ఎక్కడుంది అన్న విషయం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం కానీ, వాటన్నిటిని చూసిన తర్వాత జిమ్మీ ఇంటి గురించి బాగా తెలిసిన వ్యక్తి ఆ దొంగతనం చేసే ఛాన్సెస్ ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చారు. బట్ కాకపోతే ఇప్పుడు ఆ దొంగను పట్టుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీసులు కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ టీం కానీ లేదు. జిమ్మీకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సో ఇల్లు మొత్తం చెక్ చేశారు, జిమ్మీ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అతడి కంప్యూటర్ని, అతని ల్యాప్టాప్ని చెక్ చేస్తున్నప్పుడు అతడి బిట్ కాయిన్ అడ్రస్ని కాపీ చేసుకోవడం జరిగింది సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిమ్మీకి తెలియకుండా. ఆ బిట్ కాయిన్ అడ్రస్ని కాపీ చేసుకొని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి దాని మీద రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అలా చేస్తున్నప్పుడు ఆ అడ్రస్ మీద జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అలాగే ఆ అడ్రస్ మీద ఉన్నటువంటి థింగ్స్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానం అనేది కన్ఫామ్ అయింది. అదేంటంటే ఆ బిట్ కాయిన్ అడ్రస్ తోటి చాలా ట్రాన్సాక్షన్స్ సిల్క్ రోడ్కి సంబంధించిన వెబ్సైట్ లోపల జరిగాయి. అయితే ఇప్పటికే సిల్క్ రోడ్ వెబ్సైట్కి సంబంధించిన ఓనర్ని అమెరికాకు సంబంధించిన FBI వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. బట్ కాకపోతే ఆ వెబ్సైట్ లోపల జరిగిన దొంగతనం గురించి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా FBI దగ్గర కూడా లేదు. బట్ ఆ వెబ్సైట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్కి ఈ జిమ్మీ బిట్ కాయిన్ అడ్రస్కి మాత్రం లింక్ ఉంది. ఈ ఒక్క చిన్న పాయింట్ను పట్టుకొని అఫీషియల్గా సర్చ్ వారెంట్ తీసుకొని జిమ్మీ ఇంటికి వెళ్ళారు పోలీసులు. ఒక్కసారిగా జిమ్మీ షాక్ అయ్యాడు, ఏం జరుగుతుంది అని చెప్పేసి. తను ఏదో $4 లక్షల పోయాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పూర్తిగా తాని జీవితమే నాశనం అయ్యే విధంగా తయారైంది కదా అని చెప్పేసి ఆ సర్చ్ వారెంట్ తోటి పోలీసులు జిమ్మీని పూర్తిగా వెతికి అతని ఇంట్లో ఉన్న ఒక్కొక్క రూమ్ని, అండర్ గ్రౌండ్ని ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేశారు. బట్ వాళ్ళకు ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు. వాళ్ళు అలా చెక్ చేస్తున్న టైంలో వాళ్ళకు ఒక పాప్కార్న్ టిన్ కనిపించింది. ఆ పాప్కార్న్ టిన్ని ఓపెన్ చేస్తే లోపల ఒక క్లాత్ కనిపించింది. ఆ క్లాత్ని తీస్తే ఆ క్లాత్ కింద ఒక కంప్యూటర్ చిప్ అనేది ఉంది. ఆ కంప్యూటర్ చిప్ని వాళ్ళు తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులోపల జిమ్మీ దొంగతనం చేసినటువంటి 51,680 బిట్ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. అది చూసినప్పుడు ఒక్కసారిగా పోలీసుల అనుమానం మొత్తం నిజమైపోయింది. వెంటనే జిమ్మీని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఆ బిట్ కాయిన్స్ అన్నింటినీ కూడా క్లెయిమ్ చేశారు. యాక్చువల్గా అంతకు ముందు జరిగిన విషయం ఏమిటి అంటే జిమ్మీకి డ్రగ్స్ అలవాటు ఉండటం వల్ల ఈ సిల్క్ రోడ్ అని చెప్పేసే వెబ్సైట్కి వెళ్ళి డ్రగ్స్ని కొనుగోలు చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ సిల్క్ రోడ్ లోపల ఉన్నటువంటి చాలామంది దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇల్లీగల్గా ఇందులోపల ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ జిమ్మీకి తెలిసింది. వెంటనే తన దగ్గర ఉన్న హ్యాకింగ్ నాలెడ్జ్ తోటి చిన్న చిన్న లూప్ పాయింట్స్ టెక్నిక్స్ వాడి అందులోపల ఉన్న చాలామంది దగ్గర ఉన్నటువంటి బిట్ కాయిన్స్ని చాలా ఈజీగా జిమ్మీ విత్డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ బిట్ కాయిన్స్ని వాడే ఇంత లగ్జరియస్ లైఫ్ని ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా అనుభవిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే జిమ్మీ 51,680 బిట్ కాయిన్స్ని
ఆ వెబ్సైట్ నుంచి దొంగతనం చేశాడో వెంటనే ఆ వెబ్సైట్ ఓనర్కి డౌట్ వచ్చింది, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఈ దొంగతనం గురించి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేడు కాబట్టి ఈ జిమ్మీకి పర్సనల్గా మెసేజ్ చేశాడు, నువ్వు ఎలా దొంగతనం చేయగలుగుతున్నావు, ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి, నీకు దొరికిన లూప్ పాయింట్ ఏంటి అని చెప్పేసి. దానికి జిమ్మీ పెట్టిన కండిషన్ ఏంటంటే, నేను ఆ లూప్ పాయింట్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి అన్న విషయం మీకు చెప్తాను, బట్ కాకపోతే నేను తీసుకున్నటువంటి 51,680 బిట్ కాయిన్స్ని మాత్రం తిరిగి మళ్ళీ మీరు అడగకండి అని చెప్పేసి. దానికి సిల్క్ రోడ్ వెబ్సైట్ ఓనర్ ఒప్పుకున్నాడు. ఆ లూప్ పాయింట్ని జిమ్మీ సిల్క్ రోడ్ వెబ్సైట్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అది అక్కడితో కొలాప్స్ అయింది. బట్ ఆ తర్వాత ఆ సిల్క్ రోడ్కి సంబంధించిన ఓనర్ అనే పర్సన్ పోలీసులకు దొరికాడు. ఆ వెబ్సైట్కి సంబంధించి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా సెకండరీ థింగ్. ఆ తర్వాత సిల్క్ రోడ్ వెబ్సైట్ తోటి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఈ బిట్ కాయిన్స్ని వాడుకుంటూ తన లైఫ్ని లగ్జరియస్గా అనుభవిస్తూ వస్తున్నాడు. సో పోలీసులు ఏం చేశారంటే, ఈ బిట్ కాయిన్స్ అన్నిటిని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఇతన్ని అంటే జిమ్మీని తీసుకువెళ్ళి కోర్టు ముందులో ప్రవేశపెట్టిన తర్వాత 2023లో అతడికి 1 ఇయర్ పాటు జైలు శిక్షను అక్కడి గవర్నమెంట్ విధించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు చేసిన విషయం ఏమిటి అంటే, ఈ బిట్ కాయిన్స్ ఎవరెవరో వాళ్ళు వస్తే వాళ్లకు మేము ఆ బిట్ కాయిన్స్ని ఇచ్చేస్తాం అని చెప్పేసి పోలీసులు చెప్పారు. అలాగే గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకుంది. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ పాయింట్ ఏంటంటే, ఎవ్వరూ కూడా ఆ బిట్ కాయిన్స్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకు అంటే, వాళ్ళందరూ ఆ బిట్ కాయిన్స్ని వాడింది సిల్క్ రోడ్ అని చెప్పేసే ఒక అన్అఫీషియల్ వెబ్సైట్ లోపల. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బిట్ కాయిన్స్ని తీసుకుంటే వీళ్ళందరికీ కూడా ఆ అన్అఫీషియల్ వెబ్సైట్ లోపల అకౌంట్ ఉన్నట్టుగా వాళ్ళంతకు వాళ్ళే ఒప్పుకున్నట్టు. అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ FBI కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అథారిటీ వచ్చేస్తుంది. అందుకనే ఆ బిట్ కాయిన్స్ని తీసుకోవడానికి మాత్రం ఒక్క పర్సన్ కూడా ముందుకు రాలేదు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద బిట్ కాయిన్స్కి సంబంధించినటువంటి దొంగతనం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని వినడానికి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.